గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం అతలాకుతలమైంది. సాయంత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు నానా ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాల లోతు వరద చేరింది. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ప్యాట్నీ, నాలా పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని పైగా కాలనీ పూర్తిగా జలమయమైంది. 100 మందికి పైగా కాలనీ వాసులను బోట్ల సాయంతో సేఫ్ ప్లేస్లకు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. ఈ మధ్య ప్యాట్నీ, నాలా ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. కమర్షియల్, రెసిడెన్షియల్ ఆక్రమణలను కూల్చివేశారు. తర్వాత నాలా పునరుద్ధరణ కోసం హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. నాలా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించి అడ్డుకోవడంతో పనులు పెండింగ్లో పడ్డాయి. ప్యాట్నీ, నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేయాలని కాలనీ వాసులు మొరపెట్టుకుంటున్నారు. భారీ మోటార్ల సాయంతో వరద నీటిని తొలగించారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరడంతో కార్లు, 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. దీంతో రాత్రంతా కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. సిటీలోని బాలానగర్లో అత్యధికంగా 11.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ జామ్ అయి పబ్లిక్ చాలా అవస్థలు పడ్డారు. ఆదిబట్ల పిఎస్ పరిధిలోని ఎల్ఆర్ ఎన్క్లేవ్ వెంచర్ గోడ కూలి ఒకరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా నాదర్గులోని ఎంవీఎస్ఆర్ కాలేజీ వెనుక ఎల్ఆర్ ఎన్క్లేవ్ వెంచర్ వైపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న రమావతి లక్ష్మి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందింది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా కొత్తూరు తాండా అడవిదేవిపల్లి గ్రామంగా గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం అతలాకుతలమైంది. సాయంత్రం 4 గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు నానా ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపడడంతో కరెంటు సప్లైకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. మోకాల్లోతు వరద చేరింది. కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ప్యాట్నీ, నాలా పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని పైగా కాలనీ పూర్తిగా జలమయమైంది. 100 మందికి పైగా కాలనీ వాసులు బోట్ల సాయంతో సేఫ్ ప్లేస్లకు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. ఈ మధ్య ప్యాట్నీ, నాలా ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. కమర్షియల్, రెసిడెన్షియల్ ఆక్రమణలను కూల్చివేశారు. తర్వాత నాలా పునరుద్ధరణ కోసం హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. నాలా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించి అడ్డుకోవడంతో పనులు పెండింగ్లో పడ్డాయి. ప్యాట్నీ, నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేయాలని కాలనీ వాసులు మొరపెట్టుకుంటున్నారు. బేగంపేట పైగా కాలనీ నుంచి మరింత సమాచారాన్ని అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, నిన్న పైగా కాలనీలో వర్షం బీభత్సం సృష్టించింది కదా, మరేంటి లేటెస్ట్ అప్డేట్స్? హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్న కురిసిన సాయంత్రం 5 గంటల నుంచి ఏదైతే వర్షం మొదలైందో ఆ వర్షం కారణంగా ప్రస్తుతం బేగంపేటలోని పైగా కాలనీలో కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇల్లులన్నీ కూడా ఈ వరద నీరు చేరడంతో ఇల్లులన్నీ కూడా ప్రెజెంట్ నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇదే విధంగా నిన్న సాయంత్రం నుంచి వర్షం పడడంతో దాదాపు అంటే హైట్ వరకు కూడా మనిషి హైట్ వరకు కూడా ప్రెజెంట్ ఆ నీరు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు దాదాపు విజువల్స్ లో చూడొచ్చు. మీ మాకు కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే వర్షం పడిందో దాదాపు 5 గంటల నుంచి కుండపోత వర్షం కురవడంతో ఈ విధంగా ఈ పైగా కాలనీ మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా హైదరాబాద్ మొత్తం కూడా ఇది కంటోన్మెంట్ పరిధి కిందకి వస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా దాదాపు అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్, జీడిమేట్ల కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించిన పద్మరావు నగర్ కావచ్చు, చింతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలన్నీ కూడా ప్రెజెంట్ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షం కారణంగా 5 ఫీట్ల వరకు కూడా ఈ నీరు చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ పైగా కాలనీ విషయానికి వస్తే ఈ పైగా కాలనీలో
అన్ని ఇల్లులు కూడా ప్రెజెంట్ నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ అధికారులు చర్యలు చేపట్టి నీటినైతే రికవరీ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది, తోడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ ఈ ఎంట్రీలోనే ఈ ఇల్లు మునిగిపోయిన పరిస్థితి. ఇదే విధంగా రాత్రి నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి, కరెంటు లేకపోవడం, నీటికి సంబంధించి కూడా సమస్యలు రావడం, వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి అయితే మనకు కనిపించిన సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా మొత్తం ఈ నీరంతా కూడా ఒక్కసారిగా వరద నీరు చేయడంతో ఆ బోట్ల సహాయంతో హైడ్రా అధికారులు, కంటోన్మెంట్ అధికారులు, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. కాలనీ వాసులకు సంబంధించి సురక్షిత ప్లేస్లకి బోట్ల సహాయంతో పంపించిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఇందులో భాగంగానే నిన్న మొత్తం ఎప్పుడైతే వర్షం మొదలైందో అప్పటి నుంచి కూడా కుండపోత వర్షం పడడం, జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు కూడా అన్ని కాలనీలు ఇదే విధంగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే కంటోన్మెంట్ పరిధిలో రీసెంట్గా ఈ కంటోన్మెంట్కి సంబంధించి ప్యాట్నీ నాలాకి ఆనుకొని ఉన్న ఈ కాలనీ ఇది. ఈ కాలనీకి సంబంధించి ప్యాట్నీ నాలా ఏదైతే ఉందో ఆ నాలాకు సంబంధించి హైడ్రా అధికారులు, ఆక్రమణలకు సంబంధించి హైడ్రా అధికారులు కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ కూల్చివేసిన సమయంలోనే ఈ కాలనీకి ఆనుకొని ఉండడంతో ఈ కాలనీ ఆనుకొని ఉండడం, ఆ నాలాకి ఆనుకొని ఉన్న పరిస్థితుల్లో ఆ వాల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళు మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఆ వాల్ ఏదైతే కట్టకపోవడం, ఆ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఉండడం, ఆ తర్వాత నిన్న ఈ వర్షం పడడంతో దాదాపు కుండపోత వర్షం కురిసింది కాబట్టి ఒక్కసారిగా ఆ నాలాల నుంచి కూడా మొత్తం వరద నీరంతా కూడా కాలనీలోకి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇంటికి సంబంధించి మీరు మార్క్ కూడా చూసినా కూడా దాదాపు 5 ఫీట్ల వరకు కూడా, అంటే మన మెడ వరకు కూడా, మనిషికి సంబంధించిన మెడ వరకు కూడా ఈ నీరు అనేది చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పీకల్లోతు వాటర్ అయితే చేరిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ నాలాకు సంబంధించి హైడ్రా అధికారులు ఎప్పుడైతే కూల్చడం జరిగిందో, ఆక్రమణలకు గురైన సిచ్యువేషన్లో దాదాపు ఈ నాలాని క్లియర్ చేసేందుకు గాను ఈ కాలనీకి సంబంధించి ఆ కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఈ వాల్ అనేది కట్టడం, ఆ వాల్ని కట్టే సమయంలో తక్కువ సమయంలోనే ఈ వర్షం అనేది పడడం, దాంతో పాటుగా ఈ వర్షం నీరుకి సంబంధించి నాలా మునిగిపోవడంతో ఆ నాలాల నుంచి మొత్తం కూడా వరద నీరంతా కూడా ఈ కాలనీలోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి నిన్న వెంటనే హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా కంటోన్మెంట్కి సంబంధించిన సిబ్బంది కూడా ఈ స్థలానికి చేరుకొని, కాలనీకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మనతో పాటు స్థానికులు అయితే ఉన్నారు, ఈ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్రదర్, ఎప్పుడు ఈ వర్షం స్టార్ట్ అయింది, వరద నీరు ఎప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఉంది? నైట్ ఈవినింగ్ 4:30, 5 o'clock వరకు వర్షం స్టార్ట్ అయింది. ఒక 1 hour కంటిన్యూస్ కావడం వల్ల నాల మొత్తం లేచి ఇక్కడికి వచ్చేసినాయి వాటర్. ఆ గోడ లేకపోవడం వల్ల ఇంత జరిగింది. అవునా? అంటే ఎప్పుడైతే ఆక్రమణలకు గురైందని చెప్పేసి నాలా క్లియర్ చేసిండ్రు, ఆ తర్వాత దీనికి సంబంధించి వాటర్ వచ్చిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద మొత్తంలో వచ్చింది, ఎంత లోతుగా రావడం జరిగింది? అంటే వాటర్ మీరు చూడవచ్చు, ఇక్కడ దాకా వచ్చినాయి. నిన్న నేను నడుచుకుంటూ వస్తుంటే మాత్రం ఇక్కడ దాకా వచ్చినాయి. మెల్లమెల్లగా పెరిగినాయి సార్. అది కంటిన్యూస్గా వాటర్ పడడం వల్లనే ఇట్లా అయింది. ఎప్పుడు కాలేదు ఇట్లా. గోడ ఎరగొట్టేసినారు. అది కొత్త గోడ కట్టినాకనే ఎరగొట్టాల్సిన దాన్ని మొత్తం ఫస్ట్ ఎరగొట్టేసి మళ్ళీ కట్టలేరు పూర్తిగా. దానివల్ల మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఎప్పుడు రాలేదు ఇక్కడ. హైడ్రా వల్లనే మొత్తం వచ్చేసినాయి. సో ఆ గోడ కట్టిన సమయం కడుతున్నారని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పారు, కానీ చెప్తున్న సమయంలోనే ఇది జరగడం అనేది కొంచెం మీరు చూడవచ్చు. వాళ్ళు నిన్న నైట్ చెప్తే ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వచ్చి జేసీబీలతో కూలగొట్టడం స్టార్ట్ చేశారు. ఒక 1 week 2 weeks టైం ఇచ్చి కూడా ఇవ్వలేదు మాకు. టైం ఇచ్చేలోపు మేమైనా ఖాళీ చేసాడు, ఏమైనా పనులు ఉంటే చేసుకుంటుండే, కానీ సడన్గా వచ్చేసి కూలుకోవడం. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే నిన్న ఒక్కసారికి వాటర్ రావడం, వరద నీరు రావడం, ఆ తర్వాత మీరు నైట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అసలు కరెంట్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. దోమలు ఇంకా కలిసి అది మొత్తం ఆగమాగం అయిపోయినాం సార్ నిన్న నిజంగా అయితే. అంటే హైడ్రా అధికారులు ప్లేస్కి వచ్చారు, దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి వాటర్కి సంబంధించి అది ఏం లేదు సార్, ఫైర్ ఇంజన్ తెచ్చినారు, అది మొత్తం ఫిలప్ చేసుకొని పోతున్నారు, మళ్ళీ అదే వస్తున్నారు. ఒక మురుం లారీ వచ్చినది, అది వేసి నడవడానికి కొంచెం మంచిగా ఉంటుందని అది వేయలేదు. ఇంకా మార్నింగ్ 6 o'clock రండి, వచ్చేయండి, అయిపోతుందని చెప్పారు, కానీ అది పని జరగలేదు. నా బండి షోరూంలో ఉన్నది ఇంకా సర్వీసింగ్ కదా. అది కూడా మునిగిపోయింది. యాక్చువల్గా లక్కీలీ ఆ షోరూమ్ అతను పైకి లేపి పెట్టినాడు కాబట్టి ఇట్స్ సేఫ్. మొత్తం ఎన్ని ఇల్లులు ఈ విధంగా కాలనీ మొత్తం కూడా ఇదే విధంగా సిచ్యువేషన్? ఫస్ట్ టైం ఇంత హైడ్రా తర్వాతనే ఫస్ట్ టైం జరిగింది. అటు సైడ్ ప్యాట్నీ విలా దిక్కైతే గోడ కట్టు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ వచ్చేది. ఇక్కడ గోడ లేకపోవడం వల్ల ఇటు వచ్చినాయి, లేకపోతే అటు వెళ్తున్నాయి నీళ్ళు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాయి.
ఇక్కడ వస్తేనే ఎక్కువ లాస్ ఉన్నది జనాలకి. ఇప్పుడు ప్రెసెంట్ నిన్నటితో పోల్చుకుంటే ప్రెసెంట్ వాటర్ క్లియర్ అవుతున్న సిచ్యువేషన్, సో మోటార్ల సహాయంతో కూడా క్లియర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉందని మీకు అధికారులు చెప్పారు? నాకైతే ఇప్పుడు మళ్ళీ 3 days కంటిన్యూస్గా వర్షం ఉన్నది సార్, హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఇది ఎంత సాఫ్ చేసినా మళ్ళీ వచ్చే నీళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏం తీసుకుంటారో ఏమో మళ్ళీ ఐడియా లేదు మనకైతే. మొత్తానికైతే దీనికి సంబంధించి కాలనీకి సంబంధించిన వాసులు కూడా నిన్న ఒకేసారిగా ఈ నాలాకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ కాలనీలోకి రావడంతో ఈ సమస్య ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఎప్పుడైతే ఈ నాలా ఆక్రమణలకు గురైందో ఆక్రమణలకు గురైన తర్వాత వాటిని క్లియర్ చేస్తున్న సమయంలోనే ఈ వర్షం రావడం, ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. వార్తకు సార్, కిత్తే బజే పానీ ఆయా థా సార్? 6 बजे 6 o'clock. ओके, क्या है सर प्रॉब्लम क्या फेस किया था? Suddenly what happened, they have demolished that wall by which water has come inside. They should have built the wall first and then demolished the thing. Because of that 4 walls are broken now. That side all walls are broken total. So now is heavy damage there. सर रात बजे कितने बजे तक ये प्रॉब्लम फेस किया था और करंट प्रॉब्लम भी फेस किया था? From yesterday there is no power. Yesterday there is no power. And we have tried our best to see the power restored. It is not restored. Cantonment is helping us a lot. They are doing, but unfortunately they can't help it. Now they have to rebuild the wall immediately. कभी भी हुआ सर ऐसा पानी? 15 साल पहले हुआ, एक दफा। अभी फैमिलीज सेफ प्लेस में लेके गए थे? कल रात में पूरी शिफ्ट गए फैमिलीज, पूरे फैमिली जो होटल्स में चले गए. We all शिफ्ट होटल्स now. कब क्लियर होता बोला था? Now as per prediction today, there are 6 days more heavy rains are there. तो जब तक अब क्या बोल सकते हैं? We have to stay in hotel, do everything. तो फेस करना ही पड़ेगा। Wait करने पड़े until Hydra builds the walls totally. सर उस टाइम पे हाइड्रक्स बोल के क्लियर कर रहे बोल के कंस्ट्रक्शन कर रहे बोल के बोला था, अभी जब आज 6 जून को आए थे और बोले कि हम 15 दिन बना देंगे, लेकिन आज 1.5 महीना हो गया है. दे आर नॉट डूइंग वर्क. और परसों आज से 4 दिन पहले डेमोलिश कर गए पीछे. अगर वही रिटेनिंग वॉल बन जाता था, देयर वाज नो प्रॉब्लम. कितने तक आया था पानी? कितने तक? मेरे घर में आया है 7 फीट, 7 फीट वाटर. आने को भी मुश्किल। हम बोट्स में आए पूरे, बोट्स में. यहाँ बोट कौन सा डिजास्टर वाले बोट्स लेकर आए थे. यहाँ पे 300 वर्कर्स काम कर रहे थे, सबको बोट्स में लेकर गए. तो अभी फैमिली सेफ है सर? बार सेम है. अभी तो पानी लेने आने को, नहीं तो करंट का प्रॉब्लम है, पूरा क्लियर हुआ सर अभी तक? अभी कुछ भी नहीं हुआ क्लियर. ना पानी है ना वाटर, ये कुछ भी नहीं. सबसे यही है. పబ్లిక్ దీనికి సంబంధించి నగర వాసులకు సంబంధించి కావచ్చు, కాలనీ వాసులకు చెప్తున్న సిచ్యువేషన్, నిన్న సాయంత్రం ఒకటేసారి ఈ రిటర్నింగ్ వాల్కి సంబంధించి కట్టకపోవడం వల్లనే ఈ వరద నీరు అనేది ఎక్కువగా వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు, ఇదే వాల్ దీనికి సంబంధించి కట్టకపోవడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరిందని చెప్పేసి నగర వాసులు అయితే చెప్తున్న పరిస్థితి, కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఈ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిందో దానికి సంబంధించి 15 రోజుల్లో కడతామని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత డిలే చేయడంతో ఈ వర్షం ఇంత పెద్ద మొత్తంలో కుండపోత వర్షం పడడం కారణంగానే ఈ విధంగా ఈ వరద నీరు చేరిందని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కాలనీ ఈ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంతా కూడా నిన్న 7 feet వరకు కూడా వరద నీరు చేరింది. అదేవిధంగా దీనికి సంబంధించి SDRF సిబ్బంది కావచ్చు, DRF సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కంటోన్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా ఈ కాలనీకి సంబంధించి చేరుకున్నారు, చర్యలు చేపట్టి మొత్తం క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రిటైనింగ్ వాల్ కడితే తొందరగా